హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు ఇంకొక సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీడియోలో నా సమ్మర్ స్కిన్ కేర్ రొటీన్ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది ఎలాంటి స్పాన్సర్డ్ వీడియో కాదండి. నేను పర్సనల్ గా యూజ్ చేసే స్కిన్ కేర్ రొటీనే మీతో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నాకైతే 10 స్టెప్స్ 20 స్టెప్స్ అప్లై చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. నేను అప్లై చేసుకునే ఒక 2-3 ప్రొడక్ట్స్ అయినా కానీ బాగా పనిచేసేవి సెలెక్ట్ చేసుకుని యూజ్ చేస్తాను. నా సమ్మర్ స్కిన్ కేర్ రొటీన్ లో జస్ట్ 3 ప్రొడక్ట్స్ యూజ్ చేస్తానండి. సో ఇంక లేట్ చేయకుండా నా మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్కిన్ కేర్ రొటీన్ చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, నా స్కిన్ కాంబినేషన్ స్కిన్. సమ్మర్లో నేను ఫేస్ వాష్ బయటకు వెళ్ళొచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. ఇంట్లో ఉన్నప్పుడు ఫేస్ వాష్ కి బదులుగా బాడీ సోప్ యూజ్ చేస్తాను. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న 3 ప్రొడక్ట్స్ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ యూజ్ చేయొచ్చు. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. నేను ఆల్రెడీ బాత్ చేసి వచ్చాను. నేను యూజ్ చేస్తున్న సోప్ మామా ఎర్త్ నుంచి ఉప్టన్ సోప్ అండి. మనం అందరం చేసే మిస్టేక్ ఏంటంటే బాత్ చేసి రాగానే స్కిన్ మొత్తం డ్రై చేసేసుకుంటాం, టాల్ డ్రై చేసుకుని తర్వాత స్కిన్ కేర్ తీసుకుంటాం. అలా కాకోకుండా స్కిన్ కొంచెం తడిగా ఉన్నప్పుడే స్కిన్ కేర్ తీసుకుంటే రిజల్ట్ ఇంకా బాగుంటుంది. నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ లో ఓన్లీ 2 ప్రొడక్ట్స్ అప్లై చేసుకుంటాను. ఫేస్ సీరం అండ్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. నేను యూజ్ చేసే సీరం మామా ఎర్త్ నుంచి బీట్రూట్ హైడ్రా ఫుల్ ఎసెన్స్ సీరం అండి. ఈ సీరం చాలా బాగుంటుంది. ఇందులో హైలరోనిక్ యాసిడ్ ఉంటుందండి. మన స్కిన్ కి మాయిశ్చర్ ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది. మనకి స్కిన్ ఏంటంటే 92% హైడ్రేషన్ ఇస్తుంది ఇది యూజ్ చేసిన తర్వాత. నేను సీరం కన్నా ముందు టోనర్ యూజ్ చేస్తానండి. బట్ నా టోనర్ అయిపోయింది. నేను కొరియన్ బ్రాండ్ యూజ్ చేస్తాను కదా, ద రౌండ్ ల్యాబ్ వాళ్ళది. అది పర్పుల్లో మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేశాను. అది రిసీవ్ అవడానికి ఇంకొంచెం టైం పడుతుంది. అండ్ నేను టోనర్ స్కిప్ చేసేసి డైరెక్ట్గా ఫేస్ వెట్గా ఉన్నప్పుడు ఈ సీరం అప్లై చేస్తున్నాను. టోనర్ ఉంటే మాత్రం టోనర్ అప్లై చేస్తాను. ఈ సీరం డైరెక్ట్గా కూడా అప్లై చేయొచ్చండి. ఫేస్ కొంచెం తడిగా ఉన్నప్పుడు అప్లై చేసేసుకుని యూజ్ చేయొచ్చు. టోనర్తో పాటు యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది అప్లై చేయడం స్టార్ట్ చేసిన తర్వాత స్కిన్లో మంచి మాయిశ్చరైజింగ్ వస్తుంది, గ్లో వస్తుందండి, పింక్ షైన్ అనేది వస్తుంది. స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. ఇది మీరు ఎవ్రీడే అప్లై చేయొచ్చు, డే అండ్ నైట్ యూజ్ చేయొచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా బాగా సెట్ అయింది కూడా. నెక్స్ట్ నేను డైరెక్ట్గా సన్ స్క్రీన్ యూజ్ చేసేస్తాను. ఇక్కడ సెకండ్ స్టెప్లో మీరు మాయిశ్చరైజర్ యూజ్ చేసి తర్వాత సన్ స్క్రీన్ యూజ్ చేసుకోవచ్చు. అలా కాకోకుండా సీరం అప్లై చేసిన వెంటనే సన్ స్క్రీన్ కూడా పెట్టేసుకోవచ్చు. సన్ స్క్రీన్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. 2 విధాలుగా ఎలా అప్లై చేసినా మంచిదే. నేను సన్ స్క్రీన్ వచ్చేసరికి డాక్టర్ షేడ్స్ నుంచి యూజ్ చేస్తున్నానండి. సీరం అప్లై చేసిన వెంటనే ఈ సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. ఇది సిరమైడ్ అండ్ విటమిన్ సి సన్ స్క్రీన్. ఇది మాయిశ్చరైజింగ్గా ఉంటుంది, గ్లోయింగ్గా ఉంటుంది. అందుకనే నేను మాయిశ్చరైజర్ స్కిప్ చేసేసి డైరెక్ట్గా ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. మీరు కూడా మీ స్కిన్ కేర్లో ప్రొడక్ట్స్ యాడ్ చేసుకునేటప్పుడు యూజ్ చేసేటప్పుడు ఇలా కాంబినేషన్ చూసుకుని యూజ్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేసి తర్వాత సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అని చెప్పని మనం అదే రూల్లో వెళ్ళిపోకోకుండా ఇలా సన్ స్క్రీన్లో మాయిశ్చరైజింగ్ ఉందా లేదా, సీరం ఎఫెక్ట్స్ ఉన్న సన్ స్క్రీన్స్ ఉంటాయి, ఇలా హైడ్రేషన్ ఇచ్చే సన్ స్క్రీన్స్ ఉంటాయి. వాటిని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది మినిమం స్కిన్ కేర్ తీసుకోవటం ఇష్టపడతారు. అంటే ఎక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ఇష్టపడరు కదా. అలాంటి వాళ్ళు కూడా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో ఓన్లీ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే చాలండి. మీరు సన్ స్క్రీన్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ అప్లై చేయాలి. ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఉన్న సన్ స్క్రీన్ యూజ్ చేసినా పర్లేదు. అంటే SPF తక్కువ ఉన్నది, సన్ ప్రొటెక్షన్ తక్కువ ఉన్నది యూజ్ చేసినా పర్లేదు. బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం 50 ఉన్నది యూజ్ చేస్తే బెస్ట్ అని చెప్తాను. ఇదైతే SPF 50+ ఉంటుంది. ఇది యూజ్ చేసిన తర్వాత మాయిశ్చరైజింగ్ చూసారా ఎంత ఉందో. చాలామంది అనుకుంటారు సన్ స్క్రీన్ యూజ్ చేసిన తర్వాత ఎక్కువ చెమటలు పోస్తాయి మాకు అనుకుంటారు. అలాంటి వాళ్ళకి కూడా మంచి టిప్ చెప్తాను. నేను ఇక్కడ సీరం అండ్ సన్ స్క్రీన్ యూజ్ చేశాను. నా డే టైమ్ స్కిన్ కేర్ రొటీన్ కంప్లీట్ అయిపోయింది. చాలామందికి సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న వెంటనే చెమటలు పోసేస్తూ ఉంటాయి. దాని రీజన్ ఏంటంటే వీళ్ళు బయటకు వెళ్లే ముందే అప్పటికప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవటం వల్ల స్వెట్ వస్తుంది. అలా కాకుండా సన్ స్క్రీన్ ఎప్పుడు అప్లై చేసుకున్నా సన్ స్క్రీన్ మన స్కిన్ మీద పనిచేయాలంటే బయటికి వెళ్ళటానికి కనీసం 15 to 20 మినిట్స్ ముందు మన స్కిన్కి అప్లై చేసుకోవాలి. అప్పుడే మన స్కిన్కి మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత స్వెట్ ఎక్కువ వస్తుంది, జిడ్డుగా ఉంది అని చాలామంది అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ పౌడర్ హ్యాపీగా యూజ్ చేయొచ్చండి. మీరు ఎవ్రీడే యూజ్ చేసే పాండ్స్ ఫేస్ పౌడర్ లేదా టాల్కమ్ పౌడర్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేయొచ్చు. లేదా కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేయొచ్చు. దీనివల్ల మీకు జిడ్డు రాకుండా ఉంటుంది, స్వెట్ రాకుండా ఉంటుంది. నా నైట్ స్కిన్ కేర్ రొటీన్లో కూడా జస్ట్ 2 స్టెప్స్ ఉండేలాగా చూసుకుంటాను.
బాత్ చేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్కిన్ కేర్ రొటీన్ తీసుకోవాలి. సీరం అండ్ మాయిశ్చరైజర్ ఉంటుందండి. సీరం వచ్చేసరికి నేను సేమ్ సీరం రిపీట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఏమన్నా ట్రీట్మెంట్ సీరమ్స్ యూజ్ చేయొచ్చు. విటమిన్ సి సీరం కానీ లేదంటే విటమిన్ బి సీరం లేదా గ్లైకాలిక్ యాసిడ్ ఇలా మీ స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే మినిమం స్కిన్ కేర్ తీసుకుంటున్నాను కాబట్టి సేమ్ ప్రొడక్ట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మాయిశ్చరైజర్ వచ్చేసరికి డాక్టర్ షేడ్స్ నుంచి సిరమైడ్ అండ్ విటమిన్ సి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఈ మాయిశ్చరైజర్ లైట్ వెయిట్గా ఉంటుంది. ఇదే మాయిశ్చరైజర్ మీరు మార్నింగ్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేను చెప్పాను కదా, సన్ స్క్రీన్లో ఆల్రెడీ మాయిశ్చరైజింగ్ ఉంది కాబట్టి స్కిప్ చేసేసాను. నైట్ టైం ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్లో ఈ రెండు సరిపోతాయండి. ఇంకా ఎక్స్ట్రాగా ఏం అవసరం లేదు. మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఐ క్రీమ్ లేదా లిప్ బామ్ ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. బట్ బేసిక్ మనకి స్కిన్ కేర్ మాత్రం ఈ రెండు ఉంటే సరిపోతుంది. స్కిన్ కేర్లో బిగినర్స్ అయినా ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి. మన నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ కూడా తీసుకున్న వెంటనే వెళ్ళిపోయి పడుకోకూడదండి. ఒక 15 to 20 minutes ముందే స్కిన్ కేర్ తీసుకుని తర్వాత మీరు పడుకోవచ్చు. ఎందుకనంటే మనకి తెలియకోకుండానే మన బెడ్షీట్ అలాగే మన బెడ్ మీద ఏమన్నా జర్మ్స్ ఉన్నాయనుకోండి, అవి మన స్కిన్కి అంటుతాయి. దానివల్ల పింపుల్స్, ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే 15 to 20 minutes ముందే స్కిన్ కేర్ తీసుకోండి. నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా, జస్ట్ సీరం అండ్ మాయిశ్చరైజర్ యూజ్ చేశాను అంతే. ఫ్రెండ్స్ చూసారు కదా, నా సమ్మర్ స్కిన్ కేర్ రొటీన్ చాలా సింపుల్ గా ఉంటుంది. మార్నింగ్ ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను, ఈవినింగ్ ఏం యూజ్ చేస్తాను అనేది క్లియర్ డీటెయిల్స్ మీతో షేర్ చేశాను కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇందులో ఏదైనా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నట్టయితే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఒకవేళ ఈ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ కూపన్ కోడ్స్ కూడా అవైలబుల్లో ఉన్నవి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసుకుని మీరు కూడా కొనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.